కలిగిన యేసు రక్తంలో కడగబడ్డావు. శోధన వచ్చిందని, కష్టం వచ్చిందని, రోగం వచ్చిందని, శ్రమ వచ్చిందని ఆగిపోవద్దు. రమాబాయి ముందుకెళ్ళినట్టుగా ముందుకెళ్ళావు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనంలో రాయబడ్డ దేవుడి వాక్యములో రాయబడ్డ మాట, పాత నిబంధన గ్రంథములో ఎలీషా ప్రవక్త జీవించిన కాలంలో షోమ్రోను అనే ఒక పట్టణంలో పెద్ద ఘోరమైన కరువు ఒకటి వచ్చింది అని వాక్యంలో రాయబడి ఉంది. చాలా పెద్ద కరువు వచ్చి తినటానికి ఏమీ లేని పరిస్థితుల్లో ప్రజలు అల్లాడిపోతున్న సమయంలో ఈ కరువు నుంచి ఎలా బయటపడాలని చెప్పి ఆ దేశపు రాజు భయంకరంగా ఆలోచిస్తున్న టైంలో, రాజు కోట మీద ఉన్నప్పుడు, ప్రాకారం మీద ఉన్నప్పుడు 2 స్త్రీలు కేకేస్తున్నారు, రాజా ఒక సహాయం చేయి. దేవుడే సహాయం చేయట్లేదమ్మా, నేనేం చేసేది సహాయం, నేనేం చేయలేను, నాకేదో నువ్వు పెట్టాలి అని మేము రాలేదయ్యా, మాకు న్యాయం తీర్చు, నాకు జగడం వచ్చింది. 2 స్త్రీలు అనుకుంటున్నారు, మా ఇద్దరికి గొడవ వచ్చింది, మాకు న్యాయం తీర్చు. జనం ఆహారం లేక, తినటానికి తిండి లేక చచ్చిపోతుంటే మీకేం గొడవ వచ్చింది అంటే, దాంట్లో ఒక స్త్రీ అంటుంది, అయ్యా ఆకలికి తట్టుకోలేక ప్రజలు చచ్చిపోతున్నారు, ఇది నిన్న నాతోటి అంది, నీ పసిబిడ్డున్నాడు కదా, నీ పసిబిడ్డని తీసుకోనరా, వాడిని చంపి ఇద్దరం కలిసి తిందాం, తర్వాత కూడా ఆకలేదు కదా, అప్పుడు నా బిడ్డని తెస్తాను, ఇద్దరం కలిసి వాడిని కూడా చంపి తిని ఆకలికి చావకుండా బ్రతుకుదాం అని చెప్తే, దీని మాటలు నమ్మి నిన్న నా బిడ్డని తీసుకొచ్చాను, ఇద్దరం కలిసి నా బిడ్డని చంపి వాడి మాంసాన్ని వండుకొని తినేశాను, ఈరోజు ఆకలి అవుతుంది, నిన్న నా బిడ్డను తిన్నాం కదా, ఈరోజు నీ బిడ్డను తీసుకొని రా అంటే అది దాని బిడ్డను దాచిపెట్టింది. నిన్నేమో నా బిడ్డను తినేసింది నాతో పాటు, ఈరోజేమో దాని బిడ్డని దాచిపెట్టింది, నాకు న్యాయం తీర్చు అంటే ఏమి న్యాయం తీర్చాలి రాజు? నిన్న దాని బిడ్డను కలిసి తినేశారు కదా, నీ బిడ్డను దాచిపెట్టావేంటి, తీసుకొని రా, ఇద్దరు కలిసి చంపేసి తినేయండి అని చెప్పాలా? లేకపోతే బిడ్డను చంపుకోవటం ఏంటే పనికి మారింది అన్నారా? కన్న బిడ్డలు చంపుకొని తింటం ఏంటే అని చెప్పి గద్దించాలంటే, అప్పటికి వాళ్ళకే కాదు ఆ పట్టణంలో అనేక మందికి అదే పరిస్థితి. ఏ పరిస్థితి? కన్న తల్లులే బిడ్డల్ని చంపి వాళ్ళ మాంసాన్ని పీక్కొని తింటున్న భయంకరమైన ఘోరమైన కరువు ఉన్న రోజులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా మంది అనొచ్చు, అదేంటండి కన్న బిడ్డల్ని కన్న తల్లులే చంపుకొని తినేసేటంత ఆకలి ఎందుకు అవుతుంది అంటే, నేను చాలాసార్లు చెప్పాను, ఇంకోసారి చెప్తున్నాను, ఆకలి రకరకాలుగా ఉంటాయి. అదేంటి ఎవరికైనా ఒకటే ఆకలిగా అంటే, ఆకలికి ఎవరికైనా ఒకటే. జ్వరం వచ్చినప్పుడు అయ్యే ఆకలి వేరు, జ్వరం వస్తే డాక్టర్ చెప్తాడు పాలు రొట్టె తినో, అన్నం తినొద్దు, ఒళ్ళు కాలిపోతుంది, 103, 104 జ్వరం. అన్నం తిందామా అంటే చచ్చిపోతామేమో అనే భయం. కొంతమందికి భయం చచ్చిపోతామేమో అని. కొంతమంది ఉంటారు చచ్చినా పర్లేదు నేను తినాల్సిందని తింటారు, దేవుడు కృపను బట్టి బతుకుతారు. 3 రోజులు జ్వరం వచ్చి అన్నం తినకపోయినా మనసులో ఏముంటుందంటే, జ్వరం తగ్గింది, తగ్గగానే తిందాములే. ఆ ఆకలి వేరు. మనం ఉపవాస ప్రార్థనలు చేస్తాం 3 రోజులు, 7 రోజులు, 10 రోజులు. ఏ ప్రార్థన చెప్పండి? 7 రోజులు ఉపవాస ప్రార్థన అంటే కడుపు ఆకలికి నకనకలాడుతూ ఉంటుంది. కానీ మన మనసులో ఏముంటుందంటే, 7 రోజులు అయిపోతాయి, 8వ రోజు తింటాములే.
ఏం తింటాం? భోజనం చేస్తాం కదా, ఆ ఆకలి వేరు. భక్తితో చేసే ఉపవాస ప్రార్థన ఆకలి వేరు. రోగం వచ్చినప్పుడు లంఘనం చేస్తా పథ్యం చేసి తినకుండా ఉండే ఆకలి వేరు. ఈ రెండు ఆకలిలో మనకు ఒక హోప్ ఏంటంటే ఈ కష్ట దినాలు పూర్తవుతాయి, తర్వాత భోజనం చేస్తాం. కానీ కరువు వచ్చినప్పుడు ఆకలి, ఇప్పటికే 3 రోజులు తినడానికి ఏమీ లేక తినలేదు, ఉంటే తినేవాళ్ళే, ఆకలి అవుతుంది. ఎప్పుడు తింటామో తెలియదు, ఎందుకంటే తినడానికి ఏమీ లేదు, డబ్బులు లేవు, తినడానికి ఏమీ లేదు, ఎప్పుడు తింటారో తెలియదు. అప్పుడు అవుతుంది అసలైన ఆకలి. ఏంటది అసలైన ఆకలి? ఒక ఆమె బాగా చిక్కిపోయి ఉంది, అస్థిపంజరంలాగా ఉంది, చచ్చిపోయే పరిస్థితి. చచ్చిపోయేటప్పుడు ఆమె కేకలేస్తుంది, పులిహోర కావాలి, దట్టోజనం కావాలి, గారెలు కావాలి, బోర్లు కావాలి. పక్కన ఆమె భర్త, కూతుళ్ళిద్దరు, కొడుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళు కూడా బాగా చిక్కిపోయి ఉన్నారు. వాళ్ళు భోజనం చేసి కూడా చాలా రోజులు అవుతుంది, వారాలు. అప్పటికే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి తినడానికి తిండి లేదు. ఎప్పుడో ఒక ముద్ద తింటున్నారు. ఎవరైనా దయదలిచి బియ్యం ఇస్తే వండుకొని తింటున్నారు. అడుక్కోవటానికి ఆత్మవిశ్వాసం అడ్డం వచ్చింది, సిగ్గు లంచ అడ్డం వచ్చి అడక్క తిని బతకలేకపోతున్నారు. వాళ్ళ టైం బాగాలా, ఆకలి అవుతుంది. ఆ ఆకలికే వాళ్ళకి అర్థమైంది మా అమ్మ తొందరలో చచ్చిపోబోతుంది. ఆమె భర్తకు అర్థమైంది నా భార్య తొందరలో చచ్చిపోబోతుంది. ఆకలితో అల్లాడిపోయిన తల్లి చచ్చిపోబోయే ముందు కలవరిస్తుంది. స్వీట్లు కావాలి, జాగ్రీ కావాలి, జిలేబీ కావాలి, పులిహార కావాలి, దట్టోజనం కావాలి. ఆమె మనసులో ఉన్నవన్నీ చెబుతుంది. వాళ్ళ దగ్గర కొంచెం పంచదార ఉంది, అది కూడా పక్కింట్లో కూతుళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి మా అమ్మ చచ్చిపోబోతుందమ్మా కొంచెం పంచదారని, అప్పటికి ఆ పంచదార నీళ్ళల్లో కలిపి వాళ్ళ అమ్మ నోట్లో పోతాను. ఆ వంటది నాకు ఈ కాదు అవన్నీ చెప్తుంది. ఎక్కడి నుంచి చేస్తారు అంటే చచ్చిపోబోయే ముందు ఆమె కోరిక ఆకలి అయ్యి అలా నాకు అవి కావాలి ఇవి కావాలి అంటానే చచ్చిపోయింది. ఆకలితో చచ్చిపోయింది. ఆ భర్తకి, ఆమె కన్న కూతుళ్ళిద్దరికి, ఆమె కన్న కొడుక్కి అది ఎంత బాధ. కనీసం అన్నం పెట్టలేకపోయామే తల్లికి. కనీసం స్వీట్లు అడుగుతుంటే, జిలేబీ అడుగుతుంటే ఒక 5 రూపాయలు పెట్టి జిలేబీ తేలేకపోయామే, ఒక 10 రూపాయలు పెట్టి పులిహార తేలేకపోయామే. అలా చచ్చిపోయింది ఆమె. 1.5-2 సంవత్సరాలకి వాళ్ళ నాన్న పరిస్థితి కూడా అంటే ఆమె భర్త పరిస్థితి కూడా అదే. ఏంటది? ఆకలితోటి చచ్చిపోయాడు. పెద్ద కుమార్తె అదే పరిస్థితి, ఆకలితోటి చచ్చిపోయింది. పెద్ద కొడుకు కూడా ఆకలితో చచ్చిపోలేదు, కానీ ఆకలి వల్ల చాలా రోజులు ఆయన ఆహారం తినకపోవటం వల్ల వ్యాధులు వచ్చి, రోగాలు వచ్చి, ఆ రోగంతో చచ్చిపోయాడు. ఒక్క ఆమె మిగిలింది ఆ కుటుంబంలో. ఎంత ఘోరంగా ఉంటుంది ఆ పరిస్థితి. వయసు పెద్దేమి లేదు, 20-25 సంవత్సరాల లోపు. ఆకలితోటి ముందు అమ్మ చచ్చిపోయింది, తర్వాత నాన్న చచ్చిపోయాడు, తర్వాత అన్న చచ్చిపోయాడు, అక్క చచ్చిపోయింది, ఒక్కటే మిగిలింది. కొన్ని పరిస్థితులు జరిగాయి. కలకత్తాలో ఉన్నప్పుడు ఒక మంచి లాయర్ ఆమె టాలెంట్ చూసి, తలాంతులు చూసి, మంచితనం చూసి ఆమెను చేరదీసి జాలిపడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఏమైంది? ఆమెకి పెళ్ళయింది. ఆమె అనుకుంది ఇప్పుడు వరకు నా బ్రతుకంత కష్టాలే, నా జీవితం అంతా శ్రమలే, ఆకలే, దరిద్రం, సరైన పట్టలే, ఊరూరు తిరుగుతూ ఘోరమైన పరిస్థితి మాది. ఇప్పటికీ దేవుడు దయదలిచాడు, ఈ లాయర్ గారు నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి సంతోషపడింది. ఆమెకు ఒక కూతురు పుట్టింది. కొడుకెందుకు పుట్టలేదు అనుకోవాకండి, దేవుడు ఎవరిస్తే వాళ్ళే. కూతురు పుట్టిన
పుట్టిన 2 సంవత్సరాలలోపే వాళ్ళ ఆయనకి ఎక్కువ విరోచనాలై చచ్చిపోయాడు. కుదురు పడుతున్న బతుకు మళ్ళీ కష్టాలు పాలైంది. జీవితం అంతా శ్రమలే. ఆమె అనుకోనుంటుంది, నా బ్రతుకన్నీ శ్రమలే, నా బతుకంతా దరిద్రమే, నా బతుకంతా ఘోరమైన పేదరికమే, ఆకలి, మరణాలు, చావులు. చాలా మంది ఇలాగే అనుకుంటారు. ఇంత ఘోరమైన కష్టాలు, శ్రమలు, బాధలు, వేదనలు దాదాపు 25-30 సంవత్సరాల ఈ వయసులో ఈమె మారుమనసు పొందింది. యేసు ప్రభు రక్తంలో కడగబడింది, పాపక్షమాపణ పొందింది. ఎప్పుడైతే మారుమనసు పొందిందో ఈ దేవుడి వాక్యాన్ని జాగ్రత్తగా చదవడం ప్రారంభించింది. జీవితం అంతా శ్రమలే, బతుకంత కష్టాలే, ఎదురు దెబ్బలే. మారు మనసు పొందిన దగ్గర నుంచి 0 0 0 0 6 సున్నాలు. వాటి విలువ ఎంత? 0నే, వాటి విలువ లేదు. ఆ 6 సున్నాలకి ఎడం పక్క 1 పెట్టామనుకోండి, 1 అప్పుడేమొచ్చింది? వాటికి 10 లక్షలు. అన్ని సున్నాలు, 6 సున్నాల పక్క ఎన్ని సున్నాలు పెట్టినా కుడి పక్క 0నే. ఎడం పక్క 1 పెట్టేసరికి ఆ సున్నాలకి ఏమొచ్చింది? విలువ, లైఫ్. అప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డ ఈమె పేరు రమాబాయి. పేరు చెప్పండి. బ్రాహ్మణ స్త్రీ. ఆకల్లో ఎన్నో సంవత్సరాలు జీవించింది. భర్త చచ్చిపోయాడు, వారి తండ్రి చచ్చిపోయాడు, అమ్మ చచ్చిపోయింది, అన్న, అక్క అందరూ ఆకలితో చచ్చిపోయారు. ఒక బిడ్డ పుట్టిన తర్వాత భర్త కూడా చచ్చిపోయాడు. మారు మనసు పొంది యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆమె జీవితంలో దేవుడు కార్యం చేయడం మొదలు పెట్టాడు. ఆకలి విలువ తెలిసిన ఆమె, ఆకలి బాధ తెలిసిన ఆమె మారు మనసు పొందిన తర్వాత ప్రార్థనా శక్తి చేత ఆకలితో తనలాగా అల్లాడిపోతున్న యువతులు, వితంతు స్త్రీలు, విధి లేక తప్పనిసరి వేశ్యలుగా మారిన వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి అందరిని ఆదరించి అందరి కోసం ఒక అనాథ శరణాలయం ఏర్పాటు చేసింది. ఒక పేరు పెట్టింది, ముక్తి. పేరు చెప్పండి. అంటే విమోచన, ముక్తి. ఇక్కడికి విశాఖపట్నం 450 కిలోమీటర్లు. అక్కడ ఒక స్త్రీ వేదనలో ఉంది, కష్టంలో ఉంది, ఆకలితో బ్రతుకుతుంది. ఆమెకు ఆధారం ఏమీ లేదని తెలిస్తే 2 రోజులు ప్రయాణం చేసి ఆమె ఎంత దూరం వెళ్తుంది, ఆ స్త్రీ కోసం వెళ్తుంది, ఆమెను ఆదరిస్తుంది, ఆమెను మోటివేట్ చేస్తుంది. ఎవరు లేరని చెప్పి నువ్వు బాధపడద్దు, దేవుడు నీ కోసం నన్ను పంపాడు, నీకు తల్లిగా నేనుంటాను రా అని ఆమెని అక్కడి నుంచి ఇక్కడ దాకా ముక్తికి ఆశ్రయాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతుంది. ఆ స్త్రీని జీవితాంతం పోషిస్తుంది, తన దగ్గరే పెట్టుకుంటుంది. జీవితాంతం ఆమె ఆకలితోటి ఉండకుండా, ఆకలి బాధ నాకు తెలుసు, ఎన్నో వారాలు ఆకలితో ఉన్నా, మా నాన్న ఆకలితో చచ్చిపోయాడు, మా అమ్మ ఆకలితో చచ్చిపోయింది, మా అన్న, మా అక్క ఆకలితో చచ్చిపోయారు. ఇంకా నాకు తెలిసిన వాళ్ళెవరు ఆకలితో చచ్చిపోకూడదు. ఒకప్పుడు ఆకలితో ఎంతో వేదన అనుభవించిన స్త్రీ తాను బ్రతుకున్న కాలంలో 350 నుంచి దాదాపు 700 మంది స్త్రీలను తన దగ్గరే పెట్టుకొని పోషించి ఆదరించి వాళ్ళకి తల్లి, తండ్రి, తాను ఆకలి బాధ భరించింది. కాబట్టి ఇక ఎవరు ఆకలితోటి చచ్చిపోకూడదు నాకు తెలిసిన వాళ్ళందరూ అని చెప్పి వాళ్ళందరినీ పోషించింది. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని యేసయ్య యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనములో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏంటంటే ఆ మాట, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు కడుపులో నుంచి జీవ జల నదులు ప్రవహిస్తాయి. 7:37 చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు. ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలచి ఎవడైనను తప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి తప్పిక తీర్చుకోవాలి, నా
నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాడి కడుపులో నుంచి జీవజల నదులు పారతాయని చెప్పాను. ఏంటి అన్నాడు? తప్పికొన్నవాడెవడో నా యొద్దకు రావాలా, వస్తే తప్పిక తీర్చి పంపించను, వాడిని ఒక జీవజలపు నదిగా తయారు చేస్తా. హల్లెలూయా. నదిలో తప్పికొన్న వాళ్ళు వందల మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది. తప్పిక తీర్చుకున్న నది ఎండిపోదు. ఏసయ్యన్నాడు, తప్పికొన్న వాడిని జీవజలపు నదిగా చేస్తా. స్తోత్రం చెప్పడం గట్టిగా దేవుడికి. రమాబాయి బ్రాహ్మణ స్త్రీ, వాళ్ళ అమ్మ తప్పికతో వాళ్ళ అమ్మ ఆకలితో చచ్చిపోయింది, వాళ్ళ నాన్న ఆకలితో చచ్చిపోయాడు, వాళ్ళ అక్క ఆకలితో చచ్చిపోయింది, వాళ్ళ అన్న ఆకలితో చచ్చిపోయాడు. కానీ ఆమెను మాత్రం దేవుడు ఏం చేశాడంటే వేల మంది స్త్రీల ఆకలి తీర్చేదానిగా చేశాడు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అక్క, వాళ్ళ అన్న యేసయ్య లేకుండా చచ్చిపోయారు, సున్నాలుగానే చచ్చిపోయారు. ఈ రమాబాయి అనే సున్నాలకి ఎడం పక్క ఒకటి వచ్చి చేరింది. అదే యేసు ప్రభు. మారు మనసు, పాపక్షమాపణ ఆమె పొందింది. దేవుడి వాక్యం నీతో సూటిగా మాట. నువ్వు యవనస్తుడు అయినా, యవనస్తురాలు అయినా, పురుషుడు అయినా, స్త్రీ అయినా విలువ కలిగిన దానిగా, విలువ కలిగిన వాడిగా దేవుడు నిన్ను చేయాలని కోరుకుంటున్నాడు. అనేక మందిని ఆకలి తీర్చేవాడిగా, అనేక మందిని ఆత్మీయ ఆకలి, శరీర సంబంధమైన ఆకలి, శరీర సంబంధమైన ఆకలి, ఆత్మ సంబంధమైన ఆకలి, అనేక మందికి తీర్చేవాడిగా, తీర్చేదానిగా నువ్వు ఉండాలి. నాకెందుకు ఈ బతుకు, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ రోగాలు, నాకెందుకు ఈ వ్యాధులు, నాకెందుకు ఈ అప్పులు, నాకే ఎందుకు ఈ బాధలు అని తిట్టుకునే స్థాయి నుంచి, నిన్ను నువ్వు నిందించుకునే స్థాయి నుంచి నీలాంటి వాళ్ళని అనేక మందిని ఆదరించి వాళ్ళ అవసరాలు తీర్చేవాడిగా, తీర్చేదానిగా నిన్ను చేయటమే నీ జీవితంలో దేవుడి చిత్తం. ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, అన్నింటినీ తట్టుకుంది, అన్నిటికీ నిలబడింది, అన్నింటినీ తాడుకుంది, అనేక మందికి వెలుగుగా జీవించింది. ఆమె చచ్చిపోయి ఇప్పటికి 80 సంవత్సరాలు అటు ఇటుగా ఇంకా ఆమె స్థాపించిన ముక్తి అనే అనాథాశ్రమం కొనసాగుతూనే ఉంది. వేల మంది స్త్రీలు ఇప్పటికీ అక్కడ సమృద్ధిగా భోజనం చేస్తూనే ఉన్నారు, సమృద్ధిగా ఆదరణ పొందుతూనే ఉన్నారు, ఏదో ఒక ఆశ్రయం, ఏదో ఒక పని చేసుకుంటూనే ఉన్నారు. జీవితాన్ని సంతోషంగా దేవుడి ప్రేమతో నింపబడ్డ రమాబాయి పేరుతోటి సంతోషంగా జీవిస్తానే ఉన్నారు. అదే దేవుడు అంటాడు, నువ్వు అనేక తరములకు ఆశీర్వాదంగా ఉంటావు, దీవెనగా ఉంటావు. విలువ కలిగిన యేసు రక్తంలో కడగబడ్డావు. శోధన వచ్చిందని, కష్టం వచ్చిందని, రోగం వచ్చిందని, శ్రమ వచ్చిందని ఆగిపోవద్దు. రమాబాయి ముందుకెళ్ళినట్టుగా ముందుకెళ్ళావు. పట్టుదల కలిగి శ్రమల్ని ఆయుధంగా చేసుకో, శ్రమల్ని వెట్టుగా చేసుకో, ముందుకే సాగిపో. దేవుడి వాక్యం మన హృదయంలో ఫలింప చేయును గాక.